హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు సుడోకు గేమ్ ఎలా ఆడాలో నేర్పించబోతున్నాను. ఇందులో నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఐప్యాడ్లో సుడోకు గేమ్ని ఇన్స్టాల్ చేశాను. యూ కెన్ సీ ఇట్ హియర్. సో సుడోకు గేమ్ను ఓపెన్ చేశాను. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ గేమ్ను కూడా ఓపెన్ చేసి పెట్టాను నేను. అసలు ఈ సుడోకు గేమ్ను ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ ఈ స్క్రీన్లో చూస్తున్నట్టయితే సుడోకుకి టోటల్ 9 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ బోల్డ్లో ఉంది చూసారా బాక్స్, ఇట్లాగా టోటల్ 9 బాక్సెస్ ఉంటాయి. అలాగే కంప్లీట్ టోటల్ టేబుల్లో, పెద్ద టేబుల్లో చూసుకుంటే కనుక 9 రోస్ ఉన్నాయి, అలాగే 9 కాలమ్స్ ఉన్నాయి. ఈచ్ బాక్స్లో కూడా ఒక ఈ బోల్డ్లో ఉన్న బాక్స్ని చూసుకుంటే కనుక మీరు అగైన్ అందులో మళ్ళీ 9 చిన్న బాక్సెస్ ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే మనం నెంబర్స్ తోటి ఫిల్ చేయాలి 1 to 9 అనేది. మెయిన్ సుడోకు రూల్ ఏంటంటే, ఒక బాక్స్లో టోటల్ అందులో ఉండే 9 నెంబర్స్లో 1 to 9 మనం ఫిల్ చేయాలి. అవి రిపీట్ అవ్వకూడదు. అండ్ ఈచ్ నెంబర్ షుడ్ బి ఓన్లీ 1 టైం, అంటే ప్రతి నెంబరు ఒక్కసారి మాత్రమే ఉండాలి అందులో. అలాగే కంప్లీట్ రో తీసుకున్న అందులో కూడా 1 to 9 ఉండాలి. 1 to 9 అది రిపీట్ అవ్వకూడదు. ప్లస్ ప్రతి ఒక్క నెంబరు అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి. సేమ్ రూల్ ఫర్ ద కాలం ఆల్సో, అంటే కాలంలో కూడా 1 to 9 ఉండాలి. ఇప్పుడు ఇది ఒక శాంపుల్ గేమ్ అన్నమాట. మనం ఓపెన్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో టోటల్ ఏంటి 3, 8, 6 ఈ 3 నెంబర్స్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంచారనమాట. రిమైనింగ్ నెంబర్స్ మనము ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది ఫిల్ చేసేటప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లేదు, 2 లేదు, 4 లేదు, 5 లేదు, 7 లేదు, 9 లేదు. ఇవి టోటల్ 6 నెంబర్లు మిస్ అయినాయి. ఈ 6 నెంబర్లు ఇక్కడ ఎంటీగా ఉన్న ఈ 6 సెల్స్లో మనం ఫిల్ చేయాలన్నమాట. సపోజ్ 1 అనేది తీసుకుందాం. ఈ 1 అనేది ఎక్కడెక్కడ ఫిల్ చేయొచ్చు అనేది తీసుకుందాం మనం. సపోజ్ ఈ ఫస్ట్ సెల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఫస్ట్ సెల్లో 1 పెట్టచ్చా లేదా? ఇందాక మనం మాట్లాడుకున్న రూల్ ప్రకారం ప్రతి ఒక్క రోలో 1 to 9 అనేది రిపీట్ అవ్వకూడదు. మనం ఇక్కడ గమనిస్తే గనక ఈ ఫస్ట్ రోలో ఆల్రెడీ 1 అనేది ఉంది మనకి. అందుకని ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు. ఈ ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఈ రో మొత్తంలో ఎక్కడ మనం 1 అనేది ఫిల్ చేయకూడదు అనమాట. అంటే ఈ 3 ప్లేసెస్లో. ఓకే ఫైన్, అంటే 3 ప్లేసెస్ని మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉంది 1. ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక ఈ ఫస్ట్ రోలో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. మనం ఇక్కడ కూడా దాన్ని ఫిల్ చేయకూడదు. ఇంకెన్ని మిగిలినాయి? ఈ 2 మిగిలినాయి అనమాట. ఇక్కడ ఈ రోలో మనం ఎక్కడైనా చూసుకుంటే 1 అనేది ఎక్కడా లేదనమాట. ఈ 2 ప్లేసెస్లో ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనమాట. నెక్స్ట్ రూల్ ఏంటి సుడోకుది? ఆ కాలంలో కూడా ఆ నెంబర్ అనేది రిపీట్ అవ్వకూడదు. మనం సపోజ్ ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఈ కాలంలో ఆల్రెడీ ఇక్కడ మనకి 1 ఉందన్నమాట. ఈ 1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ కాలంలో ఎక్కడ ఫిల్ చేయకూడదు. ఇక్కడ ఫిల్ చేయకూడదు. ఇంకా మనకి పాసిబిలిటీ ఉన్న ఒక్క ప్లేస్ ఏంటిది? ఇది ఒకటే. ఇక్కడ నేను 1 అనేది ఫిల్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. ఇప్పుడు 2 అనేది ఉంది. సపోజ్ ఇప్పుడు 2 అనేది కూడా మనము ఎన్ని సెల్స్ ఖాళీ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఖాళీ ఉన్నాయి అనమాట. ఈ 5లో ఎక్కడ మనం 2 అనేదాన్ని ఫిల్ చేయొచ్చు చూద్దాం ఫస్ట్. ఈ రోలో ఎక్కడైనా 2 ఉందా? ఎక్కడ 2 లేదు. 2 లేదు కాబట్టి ఈ 3 ప్లేసెస్లో మనం 2 అనేది ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అలాగే రిమైనింగ్వి కూడా చూద్దాం. ఇక్కడ సపోజ్ అనుకుంటే ఈ రోలో ఎక్కడైనా 2 ఉందా? లేదు. బట్ ఈ కాలంలో ఇక్కడ 2 ఉందన్నమాట. ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు. ఈ కాలంలో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ పైన సెల్, ఈ 2 సెల్స్లో మనం 2 అనే నెంబర్ని పెట్టకూడదు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఈ రోలో 2 ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. అందుకని ఇక్కడ కూడా పెట్టకూడదు. ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు. మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎక్కడైనా పెట్టచ్చు. లెట్స్ కీప్ ఇట్ అసైడ్ అనమాట. నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. 3 ఆల్రెడీ ఉంది మనకి. నెక్స్ట్ 4 అనేది మిస్సింగ్ అనమాట ఈ బాక్స్లో. అలాగే మనం 4 పాసిబిలిటీస్ చూద్దాం. ఇక్కడ మనము 4 ఈ రోలో ఎక్కడా లేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కాలంలో 4 ఉంది. ఇక్కడ అలాగే ఇదే కాలంలో ఉన్న ఈ రెండిట్లో మనం 4 పెట్టడానికి లేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రోలో లేదు కానీ బట్ ఈ కాలంలో 4 ఉంది.
సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనం పెట్టకూడదు. సో ఇంకా రిమైనింగ్ ఛాన్సెస్ ఏమున్నాయండి ఇక్కడ మనకి, ఇక్కడ ఒకటి ఈ రెండు చోట్ల 4 అనేది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ ఏంటి, 5 మనకి ఇక్కడ. సో సపోజ్ ఇందాక అనుకున్న రూల్స్ ప్రకారమే మనం కొంచెం క్విక్గా చూసుకుంటే ఈ రోలో ఎక్కడ 5 లేదు, బట్ ఈ కాలంలో 5 ఉందన్నమాట. సో అంటే ఇక్కడ 5 అనేదాన్ని మనం పెట్టకూడదు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు, సో వీ కెన్ కీప్ ఇట్ హియర్. అలాగే రిమైనింగ్ పాసిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ కూడా ఈ రోలో ఈ కాలంలో 5 అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా పాసిబుల్ ఉంది. బట్ ఇక్కడ 5 చూసుకుంటే ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ, సో ఈ 5 అనే దానికి కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. లెట్ కీప్ ఇట్ అసైడ్. సో నౌ అలాగే ఇప్పుడు మనం 7 చూద్దాం. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ 5 తర్వాత 6 ఆల్రెడీ ఉంది, సో 7 అన్నమాట. సో 7కి ఇక్కడ ఉంది కాబట్టి ఈ 3 ప్లేసెస్లో మనం 7 పెట్టడానికి లేదు. ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒకటి 2 ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట 7కి. సో ఓకే, 7 కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ అలాగే 8 తీసుకుంటే 8 ఆల్రెడీ ఉంది, సారీ. సో నెక్స్ట్ నెంబర్ ఈజ్ 9. సో 9 తీసుకుంటే ఈ రోలో ఎక్కడ లేదు, బట్ మనం గమనిస్తే కనుక ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఆబ్వియస్లీ ఈ కాలంలో ఇక్కడ కుదరదు అండ్ ఈ కాలంలో ఇక్కడ కుదరదు. సో దీనికి కూడా 9కి కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది మనం పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ బాక్స్లో మనం ఉన్న పాసిబిలిటీస్ తోటి 1 అనేదాన్ని ఫిల్ చేసాం. సో అలాగే నెక్స్ట్ బాక్స్కి వద్దాం. ఈ సెకండ్ బాక్స్లో అంటే నేను ఇక్కడ ఏంటి అంటే ఈ బాక్స్ వైజ్ ఫిల్ చేస్తూ వస్తున్నాను అనమాట. అలాగే మనం రో వైజ్ కాలం వైజ్ అయినా మనం వీ కెన్ స్టార్ట్ ఫిల్లింగ్, లైక్ అట్లా ఫిల్ చేస్తూ వస్తే సో క్విక్గా అవుతుంది అనమాట. లైక్ మనకి ఏది ఈజీ అనుకుంటే దాన్ని అట్లా ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే నేను ఇవ్వబోతున్నది, ఏ బాక్స్లో అయితే ఆల్రెడీ ఎక్కువ నెంబర్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయో ఆ బాక్స్ని తీసుకుంటే మనం చాలా త్వరగా ఫినిష్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫర్ ఈచ్ నెంబర్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి సో మనం ఈ బాక్స్ అయినా తీసుకోవచ్చు, ఈ బాక్స్ అయినా తీసుకోవచ్చు. సో మనం ప్రెజెంట్ ఈ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 3 మనం చూస్తే కనుక 3 సెల్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో వీటిని కనుక చూసుకుంటే 1 ఆల్రెడీ ఉంది, 2 లేదనమాట. సో మనం కొంచెం క్విక్గా గమనిస్తే ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది. సో ఈ కాలంలో 2 పెట్టడానికి వీల్లేదు. సో ఇంకా ఉన్న ఏకైక పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ మాత్రమే. సో నేను ఇక్కడ 2 తోటి ఫిల్ చేసేసాను. సో నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉంది. సో ఇంకా మిగిలిన ఏంటి 4 ఒకటి, 5 6 7 8 ఆల్రెడీ ఉంది కాబట్టి 9 ఒకటి, 4 and 9. సో మనం గమనిస్తే కనుక ఈ రోలో ఆల్రెడీ 9 అనేది ఉంది. సో ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ 9 ఫిల్ చేయాలి. ఇంకా మనకి మిగిలిన నెంబర్ ఏంటండి, ఓన్లీ 4 ఇక్కడ. సో ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఒక బాక్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ తక్కువ ఎంటీ సెల్స్ ఉన్న బాక్స్ ఏది తీసుకుంటే ఇక్కడ ఉందన్నమాట. సో 1 2 3 7 8 3 7 8 అనేది ఇందులో మిస్ అయినాయి. సో సపోజ్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక 8 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఈ కాలంలో 8 ఫిల్ చేయడానికి లేదు, ఈ 2 సెల్స్లో 8 ఫిల్ చేయకూడదు. ఇంకా మిగిలింది ఒకటే కదా. సో 8 ఇక్కడ ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో రిమైనింగ్ మిస్సింగ్ నెంబర్స్ ఏంటి 3 and 7. సో మనం ఇక్కడ వెంటనే గమనిస్తే కనుక పక్కనే 7 ఉంది. సో ఈ రోలో పెట్టకూడదు కాబట్టి 7కి ఓన్లీ ఛాన్స్ ఇక్కడే. సో ఇంకా మనకు మిగిలిన నెంబర్ ఏంటండి 3. సో ఈ బాక్స్ కూడా ఫినిష్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ తక్కువ సెల్స్ ఉన్న బాక్స్ సపోజ్ మనం చూసుకుంటే కనుక సో ఈ సెకండ్ బాక్స్ ఒకటి, అలాగే ఈ బాక్స్ ఒకటి, ఈ రెండిట్లో కూడా మనకి తక్కువ ఉన్నాయి. సపోజ్ మనం ఈ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమేమి మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ చూసుకుందాం. 1 4 6 9. సో ఈ 4 నెంబర్లు అనేది మిస్సింగ్ ఉంది. సపోజ్ లెట్స్ టేక్ 1 అనమాట. ఇప్పుడు ఈ 1 అనేది ఇక్కడ చూసుకుంటే ఈ కాలంలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 2 సెల్స్లో మనం ఫిల్ చేయడానికి లేదు. సో ఇంకా రిమైనింగ్ మిగిలినవి ఈ 2 అనమాట. సో ఈ రెండిట్లో చూసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 1 అనేది ఉంది మనకి. సో ఇక్కడ కూడా మనం ఫిల్ చేయకూడదు. సో మిగిలింది ఒకే ఒక పాసిబిలిటీ ఇక్కడ 1. సో ఫిల్ చేసేసాను నేను. 1 2 3 4. నెక్స్ట్ ఇప్పుడు 4 అనేది మిస్సింగ్ అనమాట. సపోజ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 4 ఉంది. సో ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు. సో రిమైనింగ్ ఉన్న ఓన్లీ పాసిబిలిటీ 4, ఇక్కడ ఒకటి మాత్రమే. సో 4 5. నెక్స్ట్ 6 and 7, సారీ 6 and 9 ఆర్ మిస్సింగ్. ఆ 2 మిస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఆ రెండింటికి ఇది ఒక్కటే ఛాన్స్ ఉంది మనకి 6 and 9 అనేది. సో సపోజ్ మనం చూసుకుంటే ఏ కాలంలో అండ్ ఈ రోలో కూడా 6 and 9 లేవు కాబట్టి ఈ 2 పాసిబిలిటీస్ ఏదైనా పెట్టచ్చు. సో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ తక్కువ సెల్స్ తక్కువ ఎంటీ సెల్స్ ఉన్న బాక్స్ తీసుకుంటే ఈ సెకండ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము
ఏమేమి మిస్సింగ్ ఉన్నాయి ఫస్ట్ 3, 4 అండ్ 7, 8. 3, 4, 7, 8 మిస్సింగ్ అనమాట. సో సపోజ్ 7 అనేది తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే పక్కనే ఉంది కదా, నేను ఇది కనపడింది నాకు వెంటనే. సో నేను చూస్తున్నా ఈ రోలో ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇంకా మిగిలిన ఈ 2 అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 7 ఆల్రెడీ ఉంది. సో ఈ కాలంలో కూడా ఫిల్ చేయకూడదు కాబట్టి సో ఇది ఒక్కటే ఛాన్స్, 7 ఫిల్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏమేంటి 3, 4, 8 అనమాట. సో ఈ 3, 4, 8లో సపోజ్ 3 తీసుకోండి. సో ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి ఈ రోలో ఫిల్ చేయకూడదు కాబట్టి ఇక్కడ 3 ఫిల్ చేయడానికి వీల్లేదనమాట. సో ఈ 2 ఖాళీ ఉన్నాయి. సపోజ్ ఇది తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. సో ఈ కాలంలో 3 అనేది ఫిల్ చేయడానికి లేదు మనం. సో ఇంకా మిగిలిన పాసిబిలిటీ ఏంటి, ఇది ఒకటే. సో 3 అనేది ఫిల్ చేసేసాను. సో అలాగే ఇది కాకుండా 4 అండ్ 8. సపోజ్ మనం ఇక్కడ గమనిస్తే కనుక 8 అనేది ఇక్కడే ఉందన్నమాట. సో ఈ కాలంలో ఫిల్ చేయడానికి లేదు. సో ఇది ఒకటే పాసిబిలిటీ ఫర్ 8. సో ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి మనకి 4. సో ఇంకొక బాక్స్ అనేది ఫిల్ అయిపోయింది అనమాట. సో అలాగే ఇప్పుడు సపోజ్ మనం గమనించామనుకోండి, ఈ 3rd రో ఏదైతే ఉందో ఈ రోలో ఈ ఒక్క సెల్ తప్పితే రిమైనింగ్ రో మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట ఆల్రెడీ. సో అక్కడ మిస్సింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోలో అదే కదా ఆబ్వియస్లీ అక్కడికి వచ్చేది. సో లెట్స్ సే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ ఓకే ఇది ఒకటి 7, 8 అండ్ ఇది ఒక 9 ఒకటి మిస్ అయింది ఈ రోలో. సో 9 ఫిల్ చేసేసాను నేను. సో అలాగే ఇదే బాక్స్ కంటిన్యూ చేద్దాం. అలాగే సపోజ్ ఈ 2nd రో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఒక నెంబరే మిస్ అయింది మనకి. అది ఏ నెంబర్ మిస్ అయింది, సపోజ్ మనం చూసుకుంటే 7 అనేది మిస్ అయింది. సో లెట్స్ ఫిల్ ఇట్ విత్ 7. సో ఇక్కడ సో ఇంకా ఈ ఫస్ట్ రోలో ఈ 3 ఫస్ట్ 3 లైక్ ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ రోలో సపోజ్ తీసుకుంటే ఈ 3 నెంబర్లు మాత్రమే మిస్సింగ్ అనమాట. సో ఏమేంటి అక్కడ మిస్ అయినాయి 2, 4, 5. సో సపోజ్ ఇక్కడ 4 ఉంది అండ్ అలాగే ఇక్కడ కూడా 4 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటండి, ఈ రోలో ఈ కాలంలో 4 అనేది ఫిల్ చేయడానికి లేదు. సో ఉన్న ఏకైక పాసిబిలిటీ ఇక్కడ 4. అలాగే 2 అండ్ 5. సో సపోజ్ ఇక్కడ చూసుకుంటే కనుక 5 ఆల్రెడీ మనకి ఉంది. సో ఈ కాలంలో అంటే ఫస్ట్ సెల్లో మనం 5 ఫిల్ చేయడానికి లేదు. సో ఓన్లీ పాసిబిలిటీ 2nd. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటండి 2. సో ఇట్లా మనం ఫిల్ చేసేసాం అనమాట. సో అలాగే సో ఇంకా కొంచెం క్విక్గా చేసేసుకుంటే రిమైనింగ్ వాటి ఏమేమి మిస్ అయినాయి. సపోజ్ అలాగే ఇక్కడ ఈ కాలంలో మనం చూసుకున్నామంటే ఓన్లీ సపోజ్ ఈ కాలంలో చూసుకుంటే ఓన్లీ 2 సెల్స్ మాత్రమే ఎంటీ ఉన్నాయన్నమాట. సో ఏమేమి మిస్సింగ్ ఉన్నాయి మనం చూసుకుందాం. 1, 2, 3, 4, 5 ఓకే 4 అండ్ 7 ఆర్ మిస్సింగ్. సో మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, అంటే ఈ రోలో 4 ఫిల్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ ఇది ఒకటే పాసిబిలిటీ, రిమైనింగ్ నెంబర్ ఇస్ 7. సో అలా క్విక్గా ఫిల్ చేసేస్తాం మనం ఇక్కడ. సో అలాగే ఇంకా ఈ బాక్స్ మిడిల్ బాక్స్ తీసుకుందాము, సెంటర్ బాక్స్. సో ఏమేమి మిస్ అయినాయి ఇక్కడ 2, 3 అండ్ 9. సో ఈ 3 నెంబర్లనే మిస్సింగ్ అనమాట. సపోజ్ మనం ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ కాలంలో 9 ఫిల్ చేయడానికి లేదు. సో ఓన్లీ పాసిబిలిటీ 9 ఫిల్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ మిస్సింగ్ ఏంటి 2 అండ్ 3 అనమాట. సపోజ్ ఇక్కడ ఈ రోస్ వైజ్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 3 ఉంది. సో ఇక్కడ మనం 3 ఫిల్ చేయడానికి లేదు. సో ఇక్కడ 3 అండ్ రిమైనింగ్ మిస్సింగ్ నెంబర్ 2. సో ఈ బాక్స్ కూడా చాలా క్విక్గా ఫిల్ అయిపోయింది మనం చూసుకుంటే కనుక. సో సపోజ్ అలాగే ఈ కింద ఉన్న బాక్స్ తీసుకుందాము, ఏమేమి మిస్ అయినాయి ఇక్కడ 1, 2, 4, 5, 8. 1, 2, 4, 5, 8. సో ఇవన్నీ మిస్ అయినాయి అనమాట. సో సపోజ్ ఈ కాలంలో తీసుకుందాము, లైక్ ఓకే మిస్సింగ్ నెంబర్ 1 తీసుకుందాం. సో ఇక్కడ 1 ఉంది. సో దాని మీనింగ్ ఏంటి, ఈ 3 సెల్స్లో అంటే ఈ కాలంలో 1 ఫిల్ చేయడానికి లేదు. సో ఈ రిమైనింగ్ ఈ 2 ఉన్నాయి అనమాట ఖాళీ పాసిబిలిటీస్. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సో ఈ సెల్ కూడా ఈ రోలో ఫిల్ చేయలేం. సో ఓన్లీ ఛాన్స్ 1. సో నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు గమనిస్తే కనుక ఈ కాలంలో మనకి ఒకే ఒక్క సెల్ అనేది మిస్సింగ్ ఉంది. సో ఏ నెంబర్ మిస్సింగ్ ఉందో చూసుకుంటే మనకి ఫాస్ట్గా ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 5 అనేది మిస్సింగ్ కాబట్టి అక్కడ ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు ఈ బాక్స్ మొత్తంలో చూసుకుంటే బాక్స్లో కాకపోయినా సపోజ్ మనం ఈ రో తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 2 సెల్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ రో. సో ఏమేంటి ఆ సెల్స్ లైక్ మిస్సింగ్ నెంబర్స్ ఏంటి అని చూసుకుంటే ఒకటి 2 ఇంకొకటి 6. ఈ 2 మిస్సింగ్ అనమాట. సపోజ్ ఇక్కడే మనం చూసుకుంటే పైన 6 ఉంది కాబట్టి ఈ కాలం ఫిల్ చేయకూడదు. సో హియర్ 6. సో ఇంకా మిస్సింగ్ నెంబర్ ఏంటండి 2 ఫిల్ అయిపోయింది. సో సేమ్ టైం సో ఈ బాక్స్ తీసుకుంటే 4 అండ్ 8 ఆర్ మిస్సింగ్. గమనిస్తే కనుక ఇక్కడ 8 ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనం ఫిల్ చేయకూడదు. సో అబౌవ్ 8. సో మిస్సింగ్ నెంబర్ 4. ఆ బాక్స్ కూడా ఫిల్ అయిపోయింది చాలా క్విక్గా. అలాగే లాస్ట్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి.
ఏమేమి మిస్సింగ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 4 7 9. ఓకే, సో సపోజ్ 1 తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు 1 అనేది ఇక్కడ ఉంది. సో ఈ రోలో ఇక్కడ ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు, ఐ మీన్ కుదరదు. సో అలాగే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ కాలంలో ఆల్రెడీ 1 ఉంది. అదే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేయకూడదు. ఓన్లీ పాసిబిలిటీ 1 హియర్. ఓకే, 1 అయిపోయింది. నెక్స్ట్ 2. సపోజ్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది. సో ఈ పైన బాక్సెస్లో చూసుకుంటే 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఈ 2 పాసిబిలిటీ లేదు. సో ఇంకా మిగిలినవి ఈ 2 అనమాట. సో ఆబ్వియస్లీ రోస్లో మనం చూసుకుంటే ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేయకూడదు. సో 2 హియర్ అయిపోయింది. నెక్స్ట్ 4. కమింగ్ టు 4 హియర్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ చూసుకుంటే 4 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఫిల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఫిల్ చేయడానికి లేదు. సో 4 హియర్. సో 5 6. నెక్స్ట్ 7 అండ్ 9 ఆర్ మిస్సింగ్ అనమాట. 9 ఇక్కడే ఉంది కాబట్టి ఈ రోలో కుదరదు. సో నేను 7 ఫిల్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ 9 వచ్చేసింది. సో ఈ బాక్స్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 ఐ మీన్ సపోజ్ ఈ బాక్స్ చూసుకుంటే 1 2 3 4 5. ఓకే, 6 అండ్ 9 ఆర్ మిస్సింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ కాలంలో ఆల్రెడీ 9 ఉంది కాబట్టి సో 9 ఇక్కడ చేయడానికి లేదు. సో 9 ఇక్కడ అండ్ మిస్సింగ్ నెంబర్ 6. క్విక్గా అది కూడా అయిపోయింది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇందులో ఒక 4 అండ్ 9 మాత్రమే ఉన్నాయి. సో బాక్స్లో రిమైనింగ్ నెంబర్స్ అన్నీ ఎంటీస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపోజ్ ఈ కాలంలో తీసుకుంటే ఒకే ఒకటి మిస్సింగ్. ఏంటా మిస్సింగ్ నెంబరు? 2 ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ రోస్ తీసుకుందాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ రోలో తీసుకుంటే, ఈ ఫస్ట్ రోలో తీసుకుంటే ఏమేమి మిస్సింగ్ ఉన్నాయి మనకి ఇక్కడ 3 అండ్ 5 ఆర్ మిస్సింగ్ అనమాట. సో మనం ఇక్కడ వెంటనే చూడొచ్చు పైన 3 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేయకూడదు. సో ఇక్కడ 3 ఫిల్ చేసేస్తున్నాం. ఇంకా మిస్సింగ్ నెంబర్ ఏంటి? ఈ రోలో చూసుకుంటే 5 అనేది మిస్సింగ్ అనమాట, పెట్టేసాం ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఈ రో చూసుకుంటే సెకండ్ రో, ఇందులో ఉన్న దాంట్లో సెకండ్ రో చూసుకుంటే ఏమేమి మిస్సింగ్ ఉన్నాయి మనకి ఇక్కడ 6 అండ్ 7 ఆర్ మిస్సింగ్. సో గమనిస్తే కనుక మనకి ఈ కాలంలో ఆల్రెడీ 6 ఉంది. సో ఇక్కడ ఫిల్ చేయడానికి లేదు. సో హియర్ 6. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి? 7. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా 1 అండ్ 8 ఆర్ మిస్సింగ్. సో మనం ఇక్కడ సపోజ్ ఈ కాలంలో చూసుకుంటే 1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 1. సో ఇక్కడ 8. ఇలా మన సుడోకు అనేది చాలా ఈజీగా ఫినిష్ చేయొచ్చు అనమాట.